హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ బ్లాగ్స్. ఈరోజు అయితే చాలా హెల్తీగా మంచిగా ఉండే ఒక క్రిస్పీ దోశ అయితే చూపిస్తున్నాను. ఇది ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. ఇది ఎవరికైతే ఓట్స్ అయితే ఇష్టం లేదు, అసహించుకుంటారో అసలు అలాంటి వాళ్ళకైతే ఇది మంచిది అనమాట. దోశ అనేది నార్మల్ దోశ అన్నట్టే ఉంటుంది. టేస్ట్ అయితే మనము బియ్యంతో వేసుకుంటాం కదా దోశ, అలా ఉన్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నిజంగా చాలా బాగా కుదిరింది. ఇదైతే ఒక గ్లాసు ఓట్స్ తీసుకొని వీటిని ఒక 5 మినిట్స్ పక్కన నానబెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ ఓట్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగానే నానిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. చేసుకుంటాం ఘనంగా ఒక 5 మినిట్స్ అక్కడ వాటర్ పోసేసి పక్కన పెడితే సరిపోతుంది. చూసారా, మెత్తగా అయిపోయింది. ఓట్స్ అయితే చాలా వరకు మెత్తగా అయిపోయినాయి. ఇంకైతే మిక్సీ పట్టుకుందాం మనం. మిక్సీ అయితే కంపల్సరీ పట్టుకోవాలండి. ఇదైతే బాగా స్మూత్గా చేసుకోవాలి. మొత్తం వాటర్ అయితే ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఎలాగో మెత్తగా అయిపోతుంది కదా. దీంట్లో వాటర్ మళ్ళీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఎక్కువ వాటర్ ఉన్నాయి అంటే కనుక కొన్ని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. కొన్ని ఎక్కువ ఉంటే ఏం పర్వాలేదు, మరీ ఎక్కువగా వాటర్గా ఉండకూడదు. కొన్ని వాటర్ వేసుకొని ఒక పచ్చిమిరపకాయ, ఒక 2 పచ్చిమిర్చి అట్లా వేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డ వేసుకోవాలండి. ఇదే ఇంకా ఇంతే. ఇంకా రుచికి సరిపడా ఇది వేసుకోవాలా, సాల్ట్ కంపల్సరీ వేసుకోవాలా. లేదా మనం ఒకవేళ మర్చిపోయినామంటే దోశలో నార్మల్ దోశలు వేసుకుంటాం కదా, అట్లా దోశ వేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సాల్ట్ అయితే ఇప్పుడు మర్చిపోయినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఏం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇది ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ మధ్యన చాలామంది వెయిట్ లాస్ అంటున్నారు కదా. నిజంగా వాళ్ళు సన్నగా అవ్వాలనుకుంటే కనుక మార్నింగ్ టిఫిన్స్ ఇవన్నీ ఏం చేయకోకుండా ఇట్లా ఓట్స్లో ఒక 2 దోశలు వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఆకలి తగ్గుతుంది. అది కాక ఇంకా మీరు కొంచెం సన్నగా బాడీలో ఫ్యాట్స్ అనేది బర్న్ చేయడానికి కూడా ఇది ఓట్స్ అనేది మంచిగా ఉపయోగపడుతుందండి. ఒక 2 దోశలు తింటే చాలు, కడుపు నిండుగా అనిపిస్తుంది. ఇంకా ఏం ఆకలి అనేదే వేయదు. మార్నింగ్ టిఫిన్స్ దోశలు, ఇడ్లీలు ఇలాంటివి తింటేనే అండి వెయిట్ పెరిగేది. అందుకే అవి స్కిప్ చేసుకొని ఇట్లా నార్మల్గా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ అయితే ఇట్లా మంచిగా చేసుకోవాలా, గమ్లాగా వచ్చింది కదా పిండి. ఇట్లా మరీ చిక్కగా ఉంటే మాత్రం కొన్ని నీళ్ళు వేసుకోండి. మళ్ళీ నీళ్ళ ఉండకూడదు, చిక్కగా కూడా ఉండకూడదు. మనకు దోశ పిండి ఎలా ఉంటుందో, నార్మల్ దోశలు ఎలా ఉంటాయో అలా ఉంటే సరిపోతుంది. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేసినా కూడా బాగానే వచ్చింది. దీంట్లో ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ కూడా 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే మంచిది. ఇంకా దోశ మంచిగా రెడ్గా వస్తుంది. ఒకవేళ లేదు అంటే ఏం పర్వాలేదు, ఇట్లా నార్మల్గానే వేసుకుంటే సరిపోతుంది. ఎలా వేసుకున్నా పర్వాలేదండి. దోశలు అయితే బాగా వస్తున్నాయి. నేను వేసాను కదా, చూసారా మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా బాగా వచ్చింది. అస్సలు నేను వస్తుందో రాదో, అది కూడా ఓట్స్ కదా, వస్తుందో రాదో అనుకున్నాను. పర్వాలేదు, దోశ అయితే బాగానే వచ్చింది. అయితే కాస్త ఓపికతో నిదానంగా స్లిమ్లో పెట్టుకొని మంట కాల్చుకోవాలా. ఒకేసారి ఎక్కువ పెట్టుకుంటే లోపల పిండి ఇదంతా ఉడకదు కదా. ఇంకా ఇదేనండి, సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఒక 2 దోశలు తింటే చాలు. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఆకలి అనేదే వేయదు. ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇంకా ఇంట్లో మనకు నచ్చిన కూర ఉంటే ఇంకా అది వేసుకొని తింటే సరిపోతుంది. ఇదే అండి చిన్న వ్లాగ్ అనమాట. ఎక్కువ లెంత్ కూడా ఏం లేదు, ఒక 4 మినిట్స్ ఏమో ఉంటుంది అంతే. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఓట్స్ దోశ అనమాట, మంచిగా వచ్చింది. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి దోశ అని నేనైతే చెప్తానండి. ఇంకా ఇంతేనండి చిన్న మినీ వ్లాగ్.